जिले निर्मल में पुलिस ने 25 एकड़ पर मुहित गांजे की फसल को बेनकाब किया। उगाई गई गांजे की बाजारी कीमत तकरीबन 70 लाख रुपए गुमान की जा रही है। पुलिस ने इस सिलसिले में तकरीबन 6 मुलजिम को हिरासत में लिया। एसपी जानकी शर्मिला ने मीडिया कॉन्फ्रेंस से खिताब करते हुए केस की तफसीलात से वाकिफ करवाया। व्यूवर्स, हमारे फेसबुक, यूट्यूब और इंस्टाग्राम पेज पर लाइक, सब्सक्राइब, फॉलो, कमेंट्स और शेयर करना न भूलें ताकि फ्रीलांस जर्नलिज्म की फलाह व बखा को यकीनी बनाया जा सके। इंदलबाई मंगल सिंह तांडा की संबंधिंచిన బాబానాయక్ తాండా హ్యామ్లెట్లో గంజాయి సాగు అవుతుందనేసి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మా సిఏ గారు ఎస్ఐ అందరూ కలిసి దాడి చేసి అక్కడ గంజాయిని పట్టుకోవడం జరిగింది లైన్లో. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే చుట్టూ ఒక వైర్ పెట్టారు, కరెంట్ వైర్. దానికి తర్వాత ఒక లైన్లో కంది పంట అలాగా బయటికి కనిపించేది కంది పంటలో పెట్టారు, లోపల పత్తి పంట పండిస్తున్నట్టు పెట్టారు. దాని మధ్య మధ్యలో అంతా గంజాయి సాగు చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి మేము చాలా ఆశ్చర్యపోయాము. అది దగ్గర దగ్గర 6 ఫీట్ నుంచి 8 ఫీట్ వరకు పెరిగాయి మొక్కలన్నీ. అండ్ చాలా ఫ్లవరింగ్ ఉంది. అండ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే అది చాలా హై క్వాలిటీ గాంజా అని చెప్పారు. సో అక్కడ వచ్చి దాన్ని ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం ఈ తహసీల్దార్ గారి సమక్షంలో పంచనామా నిర్వహించి దాంట్లో వాళ్ళు 6 మెంబర్స్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఈ ల్యాండ్ వచ్చేసి ఇందాల్ అనే అతను ఫాదర్ పేరు మీద ఉంది. ఇందాల్ని ఏవన్గా తీసుకున్నాం. ఇందులో తర్వాత రవీందర్, సంతోష్, సురేందర్, ప్రతాప్ సింగ్ వీళ్ళందరినీ కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఇన్ఛార్జ్ డిఎస్పీ ప్రభాకర్, అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు. తర్వాత ఇన్స్పెక్టర్ సైదారావు ఆధ్వర్యంలో ఈయన ఐఓ, ఎస్ఐ కృష్ణ సాగర్ రెడ్డి దీన్ని